జై బోలో లక్ష్మీనరసింహస్వామికి జై. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు మనం చేసిన ప్రయత్నము సక్సెస్ అయింది. సో భక్తుల కోసం కాళ్ళు కాలకుండా రెడ్ కార్పెట్ వేయడం జరిగింది ఆలయ అధికారులు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. కానీ మధ్యలో ఆ త్రాగునీరు దగ్గర మాత్రం అది మరి నల్లాలు రావడం లేదు, మంచినీళ్ళు రావడం లేదు, చల్లని నీరని అక్కడ రాసి ఉంది. సో మరొకసారి ఆలయ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఎండ చూస్తేనేమో 44-45 డిగ్రీలు కొడుతూ ఉంది. సో ఈ ఎండలో మరి భక్తులు నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా దిగేటప్పటికి ఎవరికైనా సహజంగా దాహం వేస్తుంది. మరి దాహం తీర్చుకొని అక్కడ ఉన్నటువంటి మరి కేంద్రం దగ్గర వాటర్ మాత్రము రావడం లేదు. అది ఆలయ అధికారులు గ్రహించి ఆ త్రాగునీరు అవకాశాన్ని కల్పించాలి, చల్లని త్రాగునీరు అవకాశం కల్పించాలని కొంతమంది నా మిత్రులు శ్రేయోభిలాషులు స్వామివారి భక్తుల నుంచి మరి సమస్య ఉంది అని తెలియజెప్పగానే మనకు కొంత సహకరించారు. సో వారి సహకారంతో మనము ఈ గన్ని బ్యాగులు దాదాపు 600 మెట్లకు మనము పరచడం జరిగింది. భక్తుల బాధలు తీర్చడంలో మనము ఈ గన్ని బ్యాగులు ఉడతా భక్తిగా మనకు తోచిన విధంగా స్వామివారి భక్తుల సేవ చేసే ప్రయత్నం మనం చేశాము. సో ఆ గన్ని బ్యాగులు మనం చేసిన ఆ చిరు ప్రయత్నము, ఆ ఉడతా భక్తి ప్రయత్నంతో మరి ఈనాడు ఈ రెడ్ కార్పెట్ వచ్చింది అని అనుకోవచ్చు. సో నిజంగా ఈ విషయంలో ఆలయ అధికారులకు హృదయపూర్వకంగా పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఏదైతే గత నెలలో భక్తుల బాధలు చూడలేక గన్ని బ్యాగులు వేయడం జరిగింది, ఆ గన్ని బ్యాగులు కూడా మరి ఈరోజు అసలు ఏమైపోయినాయి, భక్తుల బాధలు తీర్చిర్రా లేదా, తీరినయా లేదా, వారికి ఏమైనా సొల్యూషన్ చేసిరా లేదా చూద్దాము అని చెప్పేసి ఈరోజు మనము మెట్ల మార్గంలోకి రావడం జరిగింది. సో ఈ రకంగా మనము చేసిన విజ్ఞప్తిని మరి భక్తుల బాధను అర్థం చేసుకొని ఈ రెడ్ కార్పెట్ పరిచిన అధికారులకు పేరున కృతజ్ఞతలు. ఇవి చూడొచ్చు, ఇవి మనం గత నెలలో వేసిన గన్ని బ్యాగులు. సో ఇవి వేసి మనం వీడియో చేయడం వల్ల సో అధికారుల దృష్టికి భక్తుల సమస్య పోయింది. వారు దానికి ఒక పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ చల్లని నీరు అని ఉంది, నీళ్ళు ఉన్నాయా లేవా, వస్తున్నాయా లేవా అని లేవండి. చూడొచ్చు, పట్టపాటిలి మీకు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ ఉంది. ఇక్కడనేమో చల్లని త్రాగునీరు, చేతులు కడగరాదు అని చెప్పేసి రాసి ఉంది. కానీ ఇక్కడ మాత్రం నీరు లేదు. మరి ఇంతమంది అందరి కృషి ఫలితంగానే ఈరోజు భక్తులకు మరి ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనికి. సో మరి వాళ్ళందరూ వేలాది మంది భక్తుల బాధలు తీర్చడంలో మరి ఇలాంటి రెడ్ కార్పెట్ పరిచి నడిచి వచ్చే భక్తులకు సేవ చేస్తున్న ఆలయ అధికారులకు, సంబంధిత అధికారులకు పేరున కూడా నా తరపున యూబీ ఛానల్ తరపున కృతజ్ఞతలు. వెళ్ళే భక్తులు రహదారి మెట్లపై నుంచి వచ్చే రహదారి మీరు చూడవచ్చు. సో ఆ మెట్లపైన మరి రెడ్ కార్పెట్ వేయడం జరిగింది, భక్తుల కాళ్ళు కాలొద్దు అని. నిజంగా మనము గత నెలలో ఏదైతే ఇదే భక్తుల బాధను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మనం ఏదైతే వీడియో చేయడం జరిగిందో ఆ వీడియో మరి అధికారులకు చేరడము, అధికారులు స్పందించడము, మరి భక్తుల బాధలు తీర్చడంలో ఈ రెడ్ కార్పెట్ పరిచడంలో విజయవంతమయ్యారు. భక్తుల బాధలు తీర్చడంలో ఈ చొరవ తీసుకున్నందుకు ఆలయ ఈవో గారికి అలాగే సంబంధిత అధికారులకు దీంట్లో పాలు పంచుకొని మరి వారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో మీడియా కానీ, మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, లక్ష్మీనరసింహస్వామి భక్తులు కానీ చాలామంది కృషి చేయడం జరిగింది. సో వారి కృషి ఫలితంగానే ఈరోజు మీరు చూడొచ్చు, ఇదే మనం భక్తుల కోసం వేసినటువంటి గన్ని బ్యాగులు. దాదాపు ఒక 600 గన్ని బ్యాగులు భక్తుల కాళ్ళు కాలొద్దు అని చెప్పేసి గత నెలలో మనం ఏవైతే మెట్లపైన పరిచామో అవన్నిటిని కూడా మరి తీసేసిరు. సో తీసేసి ప్రత్యామ్నాయంగా మరి రెడ్ కార్పెట్ వేయడం జరిగింది. ఎవరైతే కాలినడకనో స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారో వారి కోసం ఇట్లా రెడ్ కార్పెట్ వేయడం జరిగింది. సరే, నేను వేసిన గన్ని బ్యాగులు తీసేసిరని నాకు బాధ ఏం లేదు. భక్తుల బాధలు తీర్చడంలో రెడ్ కార్పెట్ పరిచి వారి బాధలు తీర్చే ప్రయత్నం చేసిన ఆలయ అధికారులకు, సంబంధిత అధికారులకు, ఈ సమస్యను మరి అధికారుల దృష్టికి తీసుకుపోయిన మీడియా మిత్రులకు, భక్తులకు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని
కోరుకుంటున్నాను.